ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇప్పిస్తామని రైతులను మభ్యపెట్టి ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు వసూలు చేసి నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకులను బురిడీ కొట్టించిన మోసగాళ్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసి ముగ్గురిని అరెస్టు చేసి 2 కంప్యూటర్లు, 1 ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు, 2 ప్రింటర్లతో పాటు 23 పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మనకి 3 బాలాజీ, భాను తరకిషన్, బాను వర్జన్ అనే 3 వ్యక్తుల్ని ఈరోజు మన సమాచారం మీద అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ఏం చేస్తారంటే 3 బాలాజీ ఇతను ఫీల్డ్లో ఉండి రైతులను గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని ఆ పాస్ పుస్తకం పోయిందని చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు ఆన్లైన్లో. మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డూప్లికేట్ రూపంలో. దాన్ని తీసుకొని ఆ యొక్క బుక్ యొక్క లోపల బుక్ తెప్పించోట పాస్బుక్ ఏదైతే పైన కవర్ ఉందో కవర్ అంతే ఉంటుంది, కానీ పాస్బుక్ లోపల ఉన్నటువంటి పేజీలని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఈ బాగుంది హరికిషన్కి ఇస్తాడు. హరికిషన్ బాగుంది వర్జన్కి ఇస్తాడు. వర్జన్ ఏం చేస్తాడంటే ముందు పాస్బుక్ని ఆయన స్కాన్ చేసుకుంటాడు, ఒరిజినల్ పాస్బుక్ని చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో ల్యాప్టాప్లో పెట్టుకుంటారు ఆయన యొక్క మెయిల్లో. నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఏది సెకండ్ బుక్ వచ్చిందో ఆ బుక్ లోపల పేజీలని కంప్లీట్గా తీసి ఒక వ్యక్తి రైతుకి ఎకరం భూమి ఉంటే దాని ల్యాప్టాప్లో 3 ఎకరాలు చేస్తారు. చేసిన తర్వాత దాన్ని సేమ్ కలర్ ప్రింట్ పేపర్, కాస్ట్ పేపర్ తీసుకొస్తారు. దాని మీద ఎకరానికి 3 ఎకరాలు చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఆ రైతుకి ఇస్తారు. ఆ రైతు వెళ్ళి ఆ బ్యాంకులో ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద పాస్బుక్. ఈ పాస్బుక్ పైన ఏతున్న కవరు ఒరిజినల్ కవర్. వీళ్ళు తెప్పించుకున్న తర్వాత ఇది మొత్తం ఇవన్నీ కూడా డూప్లికేట్. ఇవన్నీ రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ పాస్బుక్ మళ్ళీ ఇవన్నీ కూడా డూప్లికేట్ తయారు చేస్తారు. అన్ని సేమ్ ఉంటుంది, నెంబర్ అన్ని సేమ్ ఉంటుంది. హాలోగ్రామ్ కూడా చేంజ్ చేస్తారు. పాత బుక్ దాన్ని మళ్ళీ దీని మీద పే చేస్తారు. ఈ విధంగా రైతుకి ఇతనికి ఉదాహరణకి 5 ఎకరాలు ఉంది, ఇది డూప్లికేట్, కానీ ఇతనికి ఉన్నది ఎకరం భూమి ఉంటుంది, 4 ఎకరాలు ఎక్కువ దాన్ని తయారు చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు బ్యాంక్ అఫీషియల్స్ సరిగా ఫీల్డ్ ఎంక్వైరీ చేయకపోవడం వల్ల దీన్ని 5 ఎకరాలు భావించి లోన్ శాంక్షన్ చేస్తారు. ప్రతి నెల కూడా వాళ్ళకి బ్యాంకు వారికి వడ్డీ పే చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు.